అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. ఈసారి మరి చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఇది కేసీఆర్కు పెద్ద దెబ్బగా అని చెప్పొచ్చు. కేసీఆర్కు ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు కూడా చాలా పెద్ద దెబ్బ అని విషయం కూడా తెలుస్తూ ఉంది. అయితే విషయం ఏంటి అంటే అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది కావాల్సుకొని జరుగుతున్నటువంటి ప్రచారమా, బీజేపీని నిలువరించడానికి చేస్తున్న పెద్ద ప్రయత్నమా కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కొంతమంది శక్తులు కావచ్చు లేదా కొంతమంది మీడియా కానీ ఇక్కడ తెలంగాణలో బీజేపీని నిలువరించడానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైతే ప్రయత్నాలు జరిగాయో ప్రస్తుతం అదే ప్రయత్నం మళ్ళీ ఒకసారి తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ఈసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరొకసారి తెర మీదకి వస్తూ ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో అరవింద్ కేజ్రీవాల్ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న క్రమంలో ఆయనకు సంబంధించి ఇప్పటికే 6 సార్లు ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ని ఇది విచారణకు రమ్మని చెప్పేసి ఆదేశిస్తే ఆయన కేవలం వీడియో కాల్ ద్వారా అటెండ్ కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక డేట్ ఉండడం జరిగింది, దానిలో ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరవుతామని చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ ఈడీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లోగా పరిణామాలు మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీ లెవెల్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం మరికొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతున్నట్టు మనకైతే సమాచారం వస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో సౌత్ గ్రూప్ సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి కవిత మరి అరెస్ట్ కాబోతుందా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతున్నటువంటి క్రమంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఇప్పటికే 3 సార్లు కవితను విచారించడం జరిగింది. అయితే గతంలో 2022 డిసెంబర్లో సిబిఐ కవితను విచారించడం జరిగింది. ఇంటికి వచ్చేసి ఒక సాక్షిగా మాత్రమే విచారించడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు నిన్న దాదాపు సాయంత్రం వరకు మరి ఆమెకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి హాజరు కావాలని చెప్పేసి కూడా సిబిఐ మరి నోటీసులు జారీ చేసినట్టుగా మనకైతే తెలుస్తోంది. దీనికి సంబంధించి కవిత ఆఫీస్ నుంచి కానీ కవిత నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. మరి ఆమె ఆ యొక్క విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా లేదంటే మళ్ళీ తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందా అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే 3 సార్లు ఢిల్లీ వేదికగా ఆమెను విచారించడం జరిగింది. సో అయితే ఒక మహిళను విచారించొద్దు, ఆఫీస్ పిలిచి విచారించొద్దు, ఆమె ఇంటికే వచ్చి విచారించాలనేటువంటి ఒక పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయగా అది గత 6 నెలలుగా పోస్ట్పోన్ వస్తూ ఉన్నది. అది మనందరం కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా. సో ఈ నెల 25వ తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ వెలువడేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఒక జడ్జిమెంట్ కనుక మరి ఈడీకి పాజిటివ్గా వస్తే ఖచ్చితంగా ఆమెను విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ఒకవేళ విచారణలో కనుక అది ఈడీకి నెగిటివ్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా కవిత సేఫ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో దానిలో భాగంగానే మరి కోర్టు డెసిషన్తో సంబంధం లేకుండా సిబిఐ ఈ కోణంలో విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈడీ సిబిఐ రెండు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన నిందితుడిగా పేర్కొన్నటువంటి ఆప్ ఎవరైతే ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా ఇప్పటికే 6 నెలలు అవుతుంది ఆయన జైలు పోయి. అదేవిధంగా విజయ్ నాయర్ కానీ రామచంద్ర పిల్లై కానీ అరవింద్ మన అభిషేక్ బోయినపల్లి కానీ లేదంటే శరత్ బాబు కానీ మాగుంట రాఘవ్ కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ ఇలా చాలామంది వ్యక్తులు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 6 నెలలకు పైగా తిహార్ జైల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. సో వాళ్ళ కనీస బెయిల్ కూడా దొరకట్లేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. సో విచారణ ఇప్పటివరకైతే ఇంకా తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఇక ఇద్దరు మేలడం జరిగింది. ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇంకొకరు కవిత సౌత్ గ్రూప్ సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి కవిత. ఇద్దరు కూడా అరెస్ట్ అయితే కనుక ఈ యొక్క విచారణ మొత్తం కూడా పూర్తయి మొత్తం అయితే ఛార్జ్ షీట్ కూడా కోర్టుకు వేసేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో అయితే ఈ పరిణామాలు ఒకవైపు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక కీలకమైన పరిణామం ఒకవైపు అయితే ఇంకొక వైపు చూసినట్లయితే కేసీఆర్ త్వరలోనే అంటే రేపో మాపో ఢిల్లీకి వెళ్తాడు. ఆ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ తోటి చర్చలు చేసి పొత్తు విషయంపై చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే నిన్న కాలోజీ టీవీ వేదికగా కేసీఆర్ ఢిల్లీ ఆంతర్యం ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, అదేవిధంగా పొత్తు విషయం కాదు అనే విషయం చెప్తూనే అక్కడ 912 కోట్ల
ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎస్బీఐ కనుక డిస్ప్లే చేస్తే కేసీఆర్కి ఎవరెవరు ఫండింగ్ చేశారనే విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. దానిలో భాగంగా చాలా పెద్ద పెద్ద తలకాయల పైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. సో అందుకే కేసీఆర్ చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఒక పార్టీకి సంబంధించినటువంటి 912 కోట్ల రూపాయలు ఎవరెవరు ఇచ్చారనే వివరాలు పబ్లిక్ డొమైన్లో పెడితే కనుక ఖచ్చితంగా కేసీఆర్ వెనక ఏ ఆర్థిక శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అంటే తెలుస్తోంది. దానికి సంబంధించి మరి ఇటు మోడీతో కానీ లేదంటే ఎస్బీఐ పెద్దలతో కానీ ఇంకా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ యొక్క వివరాలు గోప్యంగా ఉంచే విధంగా మరి ఇంకేమైనా ప్రయత్నాలు చేయడం కానీ ఇదంతా కూడా ఢిల్లీ వేదికగా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. సో దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ పెద్దలను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి దానిలో పిటిషన్ వేయాలా, మరి ఏమన్నా దానికి సంబంధించినటువంటి స్టే తీసుకురావచ్చే విధంగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఇవన్నీ కాకపోతే ఎస్బీఐతో కూడా మరి కీలకంగా ఎస్బీఐ పెద్దలతో కూడా మాట్లాడి దాన్ని ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా ఆయన ఢిల్లీకి పెట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగా మరి బీజేపీ నుంచి కేసీఆర్కు ఎలాంటి సహకారం దొరుకుతుంది అనేటువంటి ఒక ప్రశ్న మెదులుతున్నటువంటి క్రమంలో ఇక మళ్ళీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ రావడం జరిగింది. సో దీంతో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, బీజేపీకి ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తూ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ నిలువరించి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని చూస్తుంది. ఒకవేళ అందరూ అనుకున్నట్టు ఒక చర్చ జరుగుతున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కనుక ఉంటే కనుక పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా పొత్తు ఉంటే ఖచ్చితంగా కామన్ మ్యాన్ కూడా ఈసారి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒకవేళ అలాంటి పొత్తు కనుక ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఇక తెలంగాణలో మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక బీఆర్ఎస్కు పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. మరి దీనికి అందరికీ కూడా బీజేపీ అవకాశం ఇస్తే కనుక బీఆర్ఎస్ మళ్ళా దూసుకుపోయే అవకాశం ఉంది. అయితే ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీని నిలువరించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ని బతికించాలనే కోణంలో ఇటు బీఆర్ఎస్ని బీజేపీ రెండు కూడా ఒకటే అనే కోణంలో ఒక చర్చ రాజకీయ పరంగా తీసుకొస్తున్నట్టుగా ఇంకొక సమాచారం కూడా మనకు వస్తూ ఉంది. ఇంకొక అనాలిసిస్ కూడా మనం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ను ఖచ్చితంగా బతికించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక మొత్తంగా రాజకీయంగా మొత్తంగా బొందబడితే కనుక బీజేపీ ప్రత్యామ్నాయటువంటి శక్తిగా ఏర్పడుతుంది. బీజేపీ ఆపడం కాంగ్రెస్ కాదు, ఇంకా ఎవరి తరం కూడా కాదు అనేది స్పష్టంగా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని చాలా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా దాదాపు 350 సీట్లకు తగ్గకుండా కూడా గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎన్డీఏతో కలుపుకొని దాదాపు 380 నుంచి 400 సీట్లు కూడా వచ్చి మరొక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పడితే కనుక ఇక్కడ తెలంగాణలో బీజేపీని నిలువరించే పరిస్థితి ఉండదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ నిలువరించే అవకాశం ఉంది, కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో వదలదు అనే ఒక అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ను బతికించడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైపోయింది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటువంటి ఒక చర్చ బలంగా తీసుకెళ్తే ఇటు కాంగ్రెస్కు లాభం జరుగుతుంది, బీఆర్ఎస్ కూడా అంతో కొంత లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో చర్చ బలంగా జరుగుతూ ఉంది. అయితే దీన్ని నిలువరించడానికి బీజేపీ అధిష్టానం చాలా పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితులను బీఆర్ఎస్తో పొత్తు ఉండదు అనేటువంటి ఒక చర్చను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇక్కడ 6 నుంచి 8 సీట్లు కంఫర్టబుల్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 6 నుంచి 8 సీట్లు గెలిచి ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో ఎదగాలనేటువంటి ఒక బలమైనటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. కేంద్ర అధినాయకత్వం కూడా అదే స్ట్రాటజీని ముందు తీసుకొస్తా ఉంది. అయితే ఈ క్రమంలో రీసెంట్గా విజయ సంకల్ప యాత్ర మనం చూస్తా ఉన్నాం కదా, 5 క్లస్టర్లుగా విభజించి దాదాపు 119 నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఈరోజు బీజేపీ చాలా దూకుడుగా ముందుకు పోతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేదంటే ఈటెల రాజేందర్ కానీ ఇలా పలువురు కీలకమైన వ్యక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ యాత్రలను చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. తెలంగాణలో ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదగాలి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బలమైనటువంటి సీట్లు తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టవచ్చు అనేది బీజేపీ అంచనా వేస్తూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు, కేసీఆర్ తోటి మాకు ఎలాంటి సంబంధాలు లేవు అనడానికి మళ్ళీ తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్, అదేవిధంగా సిబిఐ నోటీసులు జారీ చేయడం ఏదైతుందో ఇది కొంత కల్వకుంట్ల కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. అయితే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
కల్వకుంట్ల కవిత పైన పలు ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ కల్వకుంట్ల కుటుంబంలో కీలకమైన వ్యక్తులు ఎవరు కూడా నిలువరించేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా కవితకు పెద్ద ఎత్తున సపోర్ట్ దొరికినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఢిల్లీ వేదికగా ఆమె విచారణకు పోయినప్పుడు మాత్రమే పార్టీ ఆమెకు అండగా ఉండాలి అనేటువంటి ఒక చర్చ జరిగింది తప్ప అప్పటి వరకు కూడా ఆమెను ఎక్కడ కూడా ఆమెను కనీసం పట్టించుకున్న పరిస్థితులు లేవు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కవిత కూడా బీజేపీలోకి వెళ్ళడానికి పలు ప్రయత్నాలు చేసినట్టుగా మనకైతే సమాచారం వస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఆమె కొంతమంది బీజేపీ పెద్దలు కలిసి నేను జాయిన్ అవుతా అన్కండిషనల్గా అని చెప్పినప్పటికీ కూడా ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ తీసుకోవాల్సిందే, మా చేతిలో ఏమీ లేదు, మీరు పోయి మోడీ అమిత్ షాతో మాట్లాడుకోవడం చెప్పేసి చెప్పినట్టు కూడా మనకైతే వస్తున్నటువంటి సమాచారంగా కనబడతా ఉంది. సో ఈ మొత్తానికైతే కేసీఆర్కు ఇక బీజేపీ తోటి ఇక సత్సంబంధాలు మొత్తం కూడా కోల్పోయిన విషయం కూడా తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది వ్యతిరేక మోడీ వ్యతిరేక కావచ్చు, బీజేపీ వ్యతిరేక కూటమి ఏదైతుందో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశం తెరపైకి వస్తున్నటువంటి ఈ క్రమంలో బలంగా చర్చ జరుగుతున్న క్రమంలో కవిత అరెస్ట్ అనేది ఖచ్చితంగా బీజేపీకి ఒక బలం చేకూర్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అయితే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ లాభం చేకూరుతుంది. బీజేపీకి మాత్రం చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ముద్రను మొత్తంగా ఆ చర్చను మరి డైవర్ట్ చేయడం కావచ్చు, ఆ చర్చను మొత్తం రాకుండా ప్రజలు చేరకుండా ఉండడం కావచ్చు, కవిత అరెస్ట్ అనేది బీజేపీకి చాలా బలమైనటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మొత్తానికి అయితే చూద్దాం, మరికొద్ది రోజులుగా ఈ రోజుతో ఈమె సిబిఐ విచారణకు అటెండ్ అవుతా లేదా తెలిసిపోయే అవకాశం ఉంది. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఇది కేసీఆర్ సంబంధించినటువంటి ఢిల్లీ టూర్కు సంబంధించి ఆంతర్యం కావచ్చు, లేదంటే ఆయనకు బీజేపీ మధ్య సంబంధాల విషయంలో ఒక చిన్న అనాలిసిస్ మేము ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా.